శుభోదయం అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం, మీరు బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదండి, దాని గురించి అనమాట. ఇదిగోండి, ఈ బిస్కెట్స్, ఈ ఫెవికాల్స్, ఈ 10 రూపీ ఫెవికాల్స్, 5 రూపీ ఫెవికాల్స్, ఇంకా ఇవి పెన్సిల్ నిప్స్, ఇంకా షార్ప్నర్స్, ఇవన్నీ ఒక షాప్ ఆర్డర్ అనమాట. వీళ్ళు ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా అడిగారు, కాకపోతే అవి ఇంకా 2 days వాళ్ళు కార్టూన్ ప్లెయిన్ ఉన్నవి అడిగారు, ప్లెయిన్వి లేవు. సరే కార్టూన్ అంటే బొమ్మలు ఉన్నవి లేవంట, కార్టూన్స్ ఈ క్రికెటర్స్ ఉన్నవి అవి ఉన్నాయి. అవి వాళ్ళు వద్దన్నారు, కాల్ చేసి కనుక్కుంటే. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే, ఇంత వివరంగా ఇలాంటివన్నీ అడుగుతారు. వాళ్ళకి మనం తెచ్చివ్వగలిగితే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. అలా ఎగ్జామ్ ప్యాడ్స్ అయితే అలా జరిగింది, ఇవన్నీ తెచ్చిచ్చాము. ఇంకా బిస్కెట్స్ కూడా అడుగున్నారు, కాకపోతే వానల వల్ల పాడైపోతాయని అంత దూరం నుంచి తేలేదు. ఇవన్నీ ఒక షాప్ ఆర్డర్ అనమాట. ఈ బిస్కెట్స్, ఫెవికాల్స్, ఇవి పెన్సిల్ నిప్స్, ఇవి షార్ప్నర్స్, ఈ జీలకర్ర అట్టలు, జీలకర్ర అట్ట, దాల్చిన చెక్క అట్ట, ఇంకా బిర్యానీ మసాలా 5 రూపీస్ అనమాట. ఇంకా హెడ్ అండ్ షోల్డర్ షాంపూస్, ఈ డాబర్ రెడ్ 20 రూపీస్ పేస్ట్, ఇవన్నీ ఒక షాప్ ఆర్డర్ అనమాట. చూసారా, అవన్నీ మనకి లూజ్ దొరుకుతాయి అన్నమాట. జీలకర్ర, దాల్చిన చెక్క, అవన్నీ సపరేట్గా అట్టలు, ఆ కవర్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి. ప్రతి జిల్లాకి హోల్సేల్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది. అలాగా మాకు స్టోన్ హౌస్పేట అనమాట, నెల్లూరులో. అట్లా మేము అక్కడ నుంచి ఇవన్నీ అక్కడ నుంచి తెచ్చుకొని మేము ఇక్కడ సేల్ చేసుకుంటాం అనమాట. కాకపోతే అక్కడికి మన ప్రైజెస్కి కొంచెం వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం కొనుక్కొచ్చుకొని వీళ్ళకి అమ్మాలి కదా, ఖచ్చితంగా ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా, అదనమాట. అవన్నీ లూజ్ తెచ్చుకొని మనం అట్టలు వేసుకొని ఇంటి దగ్గరే మనం అవన్నీ సీలింగ్ చేసి పిన్స్ కొట్టి అవన్నీ అట్లాగా అట్టలు తయారు చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు మీకు చూపించున్నాను అన్నీ, మిషను, వేయింగ్ మిషను, సీలింగ్ మిషన్ అన్నీ ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో చూపించున్నాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసి మీరు కూడా ఎవరికన్నా చేసుకోవాలని ఉత్సాహం అలా ఏమైనా ఉంటే చేసుకొని చక్కగా హ్యాపీగా బతకొచ్చండి. ఇదిగోండి, ఇవి బిస్కెట్స్ మ్యారీగోల్డ్ 10 రూపీస్, 3 రూపీస్ బిస్కెట్స్. అంటే ఇవి ఎక్కువ డాగ్స్కి వాడతారనమాట, కుక్కలకి వేస్తారనమాట ఇవి. ఇంకా మ్యారీగోల్డ్ 5 రూపీస్ అనమాట. ఇవి ఒక 2 కట్టలు. ఇవన్నీ కూడా టౌన్లోనే తెచ్చుకుంటాము. ఇవి నాకు ఐటీసీ నుంచి వస్తాయి అనమాట. ఇవి మాత్రం టౌన్లో నుంచి తెచ్చుకుంటాం. వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి, కనుక్కొని త్వరలోనే వాళ్ళని కూడా, బ్రిటానియా వాళ్ళని కూడా పట్టుకుంటాను. ఇంకా అప్పుడు నాకు కొంచెం సులభం అవుతుంది అంతా. ఇంతకుముందు ఫస్ట్లో నేను చాలా ఇబ్బంది పడ్డానండి. నేను, మా తమ్ముడు, నా చిన్న బాబు 5 years బాబుని వేసుకొని మేము టౌన్ చుట్టూ తిరిగి అన్నీ కనుక్కొని తెలుసుకొని తెచ్చుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు కొన్ని ఇంటి దగ్గరికే వచ్చేస్తాయి, నాకు కొంచెం ఈజీ అయింది. కొన్నాళ్ళు కష్టపడితే తర్వాత ఆటోమేటిక్గా హ్యాపీగా ఉండొచ్చని నా ఉద్దేశం అండి. చాలా కష్టపడ్డాను దీనికోసం. నాకు అసలు దీని గురించి ఏం తెలియదు, కానీ తెలుసుకొని ఇవన్నీ చేసుకుంటున్నానండి. మీకు కూడా ఎవరన్నా మీకు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ హెల్ప్తో మీరు ఖచ్చితంగా చేసుకొని. ఇవన్నీ నేను మా తమ్ముడు డ్యూటీ నుంచి వస్తా టౌన్లో నుంచి తెచ్చేస్తాడు. కొన్ని నాకు ఇంటికే వచ్చేస్తాయి ఇక్కడ డైరెక్ట్గా కంపెనీస్ నుంచి. ఇవన్నీ మా తమ్ముడు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే లోపల నేను ప్యాక్ చేసి పెట్టేస్తే, మా తమ్ముడు డ్యూటీ నుంచి రాగానే వెళ్ళి ఎవరికి ఇచ్చి రావాలో ఏంటి అని చెప్తే ఇచ్చేసి వస్తాడు. వాడు మాట్లాడలేడు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేడు అనమాట. ఫస్ట్లో నేనే వెళ్ళి కొన్నాళ్ళు చెప్పి అన్నీ అట్లా సేల్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అందరూ అలవాటు పడ్డారనమాట. ఫోన్ చేసి చెప్పేస్తారు వాళ్ళే, మాకు ఇవి కావాలమ్మా అని. ఆటోమేటిక్గా నేను పంపించేస్తానమాట. అది వాళ్ళు కాల్ చేసేసి మాకు ఇవి కావాలని చెప్తే నేను అన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తాను. మా తమ్ముడు వెళ్ళి ఇచ్చేసి వస్తాడనమాట. నాకు చిన్న బాబు కదండి, తను వేసుకొని ఈ చలికాలంకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. అందుకని ఇంకా అలా చేస్తున్నాము. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా చేసుకోండి, హ్యాపీగా బతకండి. బాయ్ అండి అని చెప్పు. ఓకేనండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.